హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో నేను చెప్తాను. మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ లోపల మనకి ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్ ఫీ డేట్స్ అనేవి రావడం జరిగింది. ఇది 3 జనవరి నుంచి 30 జనవరి వరకు మనకి ఎగ్జామ్ ఫీజు అనేది పేమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేట్ ఫీజు కూడా ఉంది, కాకపోతే మనకి 500 ఫైన్, 1000 ఫైన్ తోటి లేట్ ఫీజు కూడా ఉంది. లేట్ ఫీజు వచ్చేసి 10th ఫిబ్రవరికి ఉంది. అదేవిధంగా 1000 ఫైన్ తోటి 15 వరకు ఉందన్నమాట. ఫిబ్రవరి 15 వరకు ఈ లేట్ ఫీజు తోటి ఉంది. ప్రస్తుతానికి అయితే మనం 30 వరకు అయితే ఎగ్జామ్ ఫీజు అనేది పేమెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్ ఫీజు అనేది పేమెంట్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు ప్రజెంట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ యొక్క లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. తర్వాత మనం ఏంటి అంటే అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే మనకి అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది. అడ్మిషన్ నెంబర్, సెమిస్టర్ కూడా అడుగుతుంది. మనం సెమిస్టర్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళు రాస్తున్నట్లయితే థర్డ్ సెమిస్టర్లో, ఫస్ట్ సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా కట్టుకోవచ్చు. అదేవిధంగా థర్డ్ సెమిస్టర్ వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా కట్టుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా ప్రస్తుతానికి కట్టుకోవచ్చు. ఈ లింక్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఫీజు అనేది ఒక్కొక్క సబ్జెక్ట్కి 150 రూపాయలు ఉంది. కానీ బ్యాంక్ ఛార్జెస్ కూడా పడుతున్నాయి. 20 రూపీస్, 30 రూపీస్ బ్యాంక్ ఛార్జెస్ కూడా పడుతున్నాయి. కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు ఛార్జెస్ అనేది వేస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే థర్డ్ ఇయర్కి సంబంధించినటువంటి ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి ఫస్ట్ మార్చి నుంచి 6th మార్చ్ వరకు ఉన్నాయన్నమాట. అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి థర్డ్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్ డేట్స్ 7th మార్చ్ నుంచి 13th మార్చ్ వరకు ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 15th మార్చ్ నుంచి 21st మార్చ్ వరకు ఈ ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఓవరాల్గా ఈ మంత్ లోపల, అంటే మార్చ్ మంత్ లోపల ఫస్ట్ మార్చ్ నుంచి 21st మార్చ్ వరకు ఎగ్జామ్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్స్ అనేటివి ఉన్నాయి. మీరు చూస్తున్నారు ప్రాసెస్ అనమాట. ఈ విధంగా మనము అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. అడ్మిషన్ నెంబర్ కొట్టాలి. తర్వాత మనము ఏ సెమిస్టర్లో ఉందో ఎగ్జామ్స్ ఉన్నాయో, అంటే థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్సా, ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్సా, ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్సా కొట్టగానే మనకి అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ తీసుకెళ్ళి మనం ఫస్ట్ చూసినటువంటి ఇంటర్ఫేస్ లోపల పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. పేమెంట్ లోపల ఈ అప్లికేషన్ నెంబర్ ఇన్సర్ట్ చేయగానే మనకి అప్లికేషన్ ఇది ఫీ పేమెంట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. మన డెబిట్, క్రెడిట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే 1987 నుంచి 2012 ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకి రీఅడ్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అనేది నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు. ఇప్పుడు మీరు చూపిస్తున్నట్టు ప్రాసెస్ చేసుకున్నట్లయితే పేమెంట్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ నెంబర్ కొట్టగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ కొట్టగానే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ అడుగుతుంది. కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇయర్ అండ్ మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేసి సివివి నెంబర్ కొట్టగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. చేయగానే మనకు పేమెంట్ అనేది జరిగిపోతుంది అనమాట. ఈ విధంగా మనం పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ కనుక మనకి ప్రింట్ కనుక రాకపోతే మళ్ళీ అదే ఇంటర్ఫేస్లోకి వెళ్ళేసి లింక్ పైన క్లిక్ చేయగానే మనకి పేమెంట్ లింక్ పైన క్లిక్ చేయగానే పక్కన మనకు ఇంకొక లింక్ కనబడుతుంది. అక్కడ మనం ప్రింట్ రిసిప్ట్ కొట్టగానే మనకి డీటెయిల్స్ అడుగుతుంది. అప్లికేషన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. దానిపైన క్లిక్ చేయగానే మనకి ప్రింట్ రిసిప్ట్ కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఫీ పేమెంట్, ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ అనేది చేయొచ్చు. ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజ్ అనేది చేయొచ్చు. సెమిస్టర్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నా యొక్క వీడియో నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.